హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం మన ఇంట్లో పిల్లలతో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో కొన్ని సెంటెన్సెస్ ద్వారా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు సందర్భాన్ని బట్టి పిల్లలతో మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? పిల్లలు ఏ విషయంలోనైనా అనవసరంగా వాదిస్తూ ఉంటే నాతో వాదించకు అని చెబుతాం కదా. డోంట్ ఆర్గ్యూ విత్ మీ, డోంట్ ఆర్గ్యూ విత్ మీ. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు నీ స్కూల్ బస్ రాబోతోంది అని చెప్తాం కదా. యువర్ స్కూల్ బస్ ఈజ్ అబౌట్ టు కమ్, యువర్ స్కూల్ బస్ ఈజ్ అబౌట్ టు కమ్. పిల్లలు స్కూల్కి రెడీ అయ్యేటప్పుడు నీ యూనిఫామ్ వేసుకో అని చెబుతాం కదా. పుట్ ఆన్ యువర్ యూనిఫామ్, పుట్ ఆన్ యువర్ యూనిఫామ్. పిల్లలు ఇంట్లో నీళ్లు ఒలకబోస్తే చూడు నువ్వు నీళ్లు ఒలకబోసావు అంటాం కదా. సీ యూ హ్యావ్ స్పిల్డ్ ద వాటర్, సీ యూ హ్యావ్ స్పిల్డ్ ద వాటర్. పిల్లలు చదువుకుని పుస్తకాలు చెల్లాచెదురుగా పడవేస్తే వాటిని క్రమంలో ఉంచు అని చెబుతాం కదా. పుట్ దెమ్ ఇన్ ఆర్డర్, పుట్ దెమ్ ఇన్ ఆర్డర్. పిల్లలు బట్టలు తీసి ఎలా పడితే అలా పడవేస్తూ ఉంటారు కదా. అప్పుడు బట్టలన్నీ ఎందుకు అలా పారేశావు అని అడుగుతాం కదా. వై డిడ్ యూ త్రో అవే ఆల్ ద క్లోత్స్ లైక్ దట్, వై డిడ్ యూ త్రో అవే ఆల్ ద క్లోత్స్ లైక్ దట్. పిల్లలకి జలుబు చేస్తే ఐస్ క్రీమ్ తినడం వల్ల నీకు జలుబు చేసింది అంటాం కదా. యు గాట్ ఏ కోల్డ్ ఫ్రమ్ ఈటింగ్ ఐస్ క్రీమ్, యు గాట్ ఏ కోల్డ్ ఫ్రమ్ ఈటింగ్ ఐస్ క్రీమ్. పిల్లలు చదువుకునే టైంలో టీవీ చూస్తూ ఉంటే ఇప్పుడు టీవీ ఆపు అని చెబుతాం కదా. టర్న్ ఆఫ్ ద టీవీ నౌ, టర్న్ ఆఫ్ ద టీవీ నౌ. పిల్లలకి ప్రతిరోజు స్కూల్లో ఏం చెప్పారో అడిగి తెలుసుకుంటాం కదా. ఈరోజు స్కూల్లో టీచర్లు ఏం చెప్పారు? వాట్ డిడ్ ద టీచర్స్ సే ఇన్ స్కూల్ టుడే, వాట్ డిడ్ ద టీచర్స్ సే ఇన్ స్కూల్ టుడే. పిల్లలు క్రమశిక్షణ లేకుండా ఏదైనా చేసినప్పుడు అలా చేయకు మంచిది కాదు అని చెబుతాం కదా. డోంట్ డూ దట్, ఇట్స్ నాట్ నైస్, డోంట్ డూ దట్, ఇట్స్ నాట్ నైస్. పిల్లలకి క్రమశిక్షణ నేర్పేటప్పుడు ఎప్పుడూ ఎవరిపై చేయి ఎత్తకు అని చెబుతాం కదా. నెవర్ రైజ్ యువర్ హ్యాండ్ టు ఎనీవన్, నెవర్ రైజ్ యువర్ హ్యాండ్ టు ఎనీవన్. పిల్లలు పని చేసుకోనివ్వకుండా డిస్టర్బ్ చేస్తూ ఉంటే నాన్నను తన పని చేసుకోనివ్వు అని చెబుతాం కదా. లెట్ డాడ్ డూ హిజ్ వర్క్, లెట్ డాడ్ డూ హిజ్ వర్క్. పిల్లలు కొట్లాడుకున్నారని తెలిస్తే అడుగుతాం కదా. నువ్వు అతన్ని ముక్కు మీద గుద్దావా? డిడ్ యూ పంచ్ హిమ్ ఇన్ ద నోస్, డిడ్ యూ పంచ్ హిమ్ ఇన్ ద నోస్. పిల్లలు నోట్లో పెన్సిల్ పెట్టుకుంటే పెన్సిల్ని నోట్లో పెట్టుకోకు అని చెబుతాం కదా. డోంట్ ఇన్సర్ట్ ద పెన్సిల్ ఇంటూ యువర్ మౌత్, డోంట్ ఇన్సర్ట్ ద పెన్సిల్ ఇంటూ యువర్ మౌత్. పిల్లలు వాళ్ళ పని వాళ్ళు చెయ్యకుండా ఎవరినైనా చెయ్యమని అడుగుతుంటే నీ పని నువ్వే చెయ్యి అని చెబుతాం కదా. డూ యువర్ వర్క్ ఆన్ యువర్ ఓన్, డూ యువర్ వర్క్ ఆన్ యువర్ ఓన్. పిల్లలకి కదలకుండా కూర్చోమని చెప్పినా కదులుతూ ఉంటే నువ్వు కదలకుండా కూర్చోలేవా అని అడుగుతాం కదా. కాంట్ యూ సిట్ స్టిల్, కాంట్ యూ సిట్ స్టిల్. పిల్లలు స్కూల్లో టీచర్స్ చెప్పేది శ్రద్ధగా వింటున్నారో లేదో తెలుసుకోవడానికి నువ్వు స్కూల్లో టీచర్ చెప్పేది వింటున్నావా అని అడుగుతాం కదా. ఆర్ యూ లిజనింగ్ టు ద టీచర్ ఎట్ స్కూల్, ఆర్ యూ లిజనింగ్ టు ద టీచర్ ఎట్ స్కూల్. పిల్లలకి ఆకలిగా ఉందో లేదో తెలుసుకోవడానికి నీకు ఆకలిగా ఉందా అని అడుగుతాం కదా.
ఆర్ యూ హంగ్రీ? ఆర్ యూ హంగ్రీ? పిల్లలు ఆటలాడుకుంటానికి బయటికి వెళ్ళేటప్పుడు 6 గంటలకల్లా ఇంటికి రా అని చెబుతాం కదా. కమ్ హోమ్ బై 6 o'clock. కమ్ హోమ్ బై 6 o'clock. పిల్లలు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదా. ఐస్ క్రీమ్ అంతా నువ్వు ఒక్కడవే తిన్నావా? డిడ్ యూ ఈట్ ఆల్ ద ఐస్ క్రీమ్ ఎలోన్? డిడ్ యూ ఈట్ ఆల్ ద ఐస్ క్రీమ్ ఎలోన్? పిల్లలు ఎవరితోనైనా గొడవలు పడుతూ ఉంటే ఎవరితోనూ గొడవ పడకు అని చెబుతాం కదా. డోంట్ ఫైట్ విత్ ఎనీ వన్. డోంట్ ఫైట్ విత్ ఎనీ వన్. పిల్లలు ఇంట్లో గోల చేస్తూ ఉంటే గోల చేయవద్దు అని చెబుతాం కదా. డోంట్ మేక్ నాయిస్. డోంట్ మేక్ నాయిస్. పిల్లలు డ్రెస్ సరిగ్గా వేసుకోకపోతే డ్రెస్ సరిగ్గా వేసుకో అని చెబుతాం కదా. డ్రెస్ ప్రాపర్లీ. డ్రెస్ ప్రాపర్లీ. పిల్లలకి గాయమైతే ఎలా అయ్యిందో అడిగి తెలుసుకుంటాం కదా. నీకు ఎలా గాయమైంది? హౌ డిడ్ యూ గెట్ హర్ట్? హౌ డిడ్ యూ గెట్ హర్ట్? పిల్లలు ఆటలాడుకునేటప్పుడు నెట్టుకుంటూ ఉంటే అతన్ని నెట్టవద్దు అని చెబుతాం కదా. డోంట్ పుష్ హిమ్. డోంట్ పుష్ హిమ్. పిల్లల్ని స్కూల్లో వదిలిన తరువాత నేను నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తాను అని చెబుతాం కదా. ఐ విల్ కమ్ టు పిక్ యూ అప్. ఐ విల్ కమ్ టు పిక్ యూ అప్. పిల్లలు చదవడానికి మారం చేస్తూ ఉంటే నువ్వు సరిగ్గా చదవకపోతే నీ టీచర్కి ఫిర్యాదు చేస్తాను అని చెబుతాం కదా. ఇఫ్ యూ డు నాట్ స్టడీ ప్రాపర్లీ ఐ విల్ కంప్లైంట్ టు యువర్ టీచర్. ఇఫ్ యూ డు నాట్ స్టడీ ప్రాపర్లీ ఐ విల్ కంప్లైంట్ టు యువర్ టీచర్. స్కూల్ బస్ వచ్చే టైం అయితే ఆ విషయం చెబుతాం కదా. స్కూల్ బస్ వచ్చే టైం అయ్యింది. ఇట్స్ టైమ్ ఫర్ ద స్కూల్ బస్ టు కమ్. ఇట్స్ టైమ్ ఫర్ ద స్కూల్ బస్ టు కమ్. తినేటప్పుడు టీవీ చూడడం మంచి అలవాటు కాదు కదా. తినేటప్పుడు టీవీ చూడవద్దు. డోంట్ వాచ్ టీవీ వైల్ ఈటింగ్. డోంట్ వాచ్ టీవీ వైల్ ఈటింగ్. పిల్లలు బిగ్గరగా చదువుతూ ఉంటే నిశ్శబ్దంగా చదువు అని చెబుతాం కదా. రీడ్ సైలెంట్లీ. రీడ్ సైలెంట్లీ. కొందరు పిల్లలు కోపం వచ్చినప్పుడు చేతిలో ఉన్న వస్తువులు విసిరేస్తూ ఉంటారు కదా. కోపంతో పుస్తకాలు ఎందుకు విసిరావు? వై డిడ్ యూ త్రో ద బుక్స్ ఇన్ యాంగర్? వై డిడ్ యూ త్రో ద బుక్స్ ఇన్ యాంగర్? పిల్లల్ని పరీక్షల గురించి ముందుగానే హెచ్చరిస్తాం కదా. నీకు వచ్చే నెలలో పరీక్షలు ఉండవచ్చు. యూ మే హ్యావ్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్. యూ మే హ్యావ్ ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్. పిల్లలు నోట్లో ఏదైనా పెట్టుకుంటే ఉమ్మివేయమని చెబుతాం కదా. నోటిలో ఉన్నది ఉమ్మివేయి. స్పిట్ అవుట్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్ ద మౌత్. స్పిట్ అవుట్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్ ద మౌత్. పిల్లలు చదువుకోకుండా తిరుగుతూ ఉంటే ఊరికే తిరగకు అని చెబుతాం కదా. డోంట్ వాండర్ ఆఫ్. డోంట్ వాండర్ ఆఫ్. పిల్లలు స్కూల్ నుండి రాగానే నీ చేతులు కాళ్ళు కడుక్కొని దుస్తులు మార్చుకో అని చెబుతాం కదా. వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అండ్ దెన్ చేంజ్ యువర్ డ్రెస్. వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ అండ్ దెన్ చేంజ్ యువర్ డ్రెస్. పిల్లల్ని చదువులో ప్రోత్సహించడానికి నువ్వు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి అని చెబుతాం కదా. యూ షుడ్ పాస్ విత్ గుడ్ మార్క్స్. యూ షుడ్ పాస్ విత్ గుడ్ మార్క్స్. పిల్లలు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు బాత్రూంలో జాగ్రత్తగా నడువు, జారిపడతావు అని చెబుతాం కదా. వాక్ కేర్ఫుల్లీ ఇన్ ద బాత్రూమ్, యూ విల్ స్లిప్ డౌన్.
వాక్ కేర్ఫుల్లీ ఇన్ ద బాత్రూమ్. యూ విల్ స్లిప్ డౌన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.